కౌన్సిలింగ్ ప్రాసెస్, ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకి అర్థం కావాలి. సో ఈ వీడియోలో నేను ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మరి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం చూస్తే, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని రోజులు పోయిన తర్వాత మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. మనం అఫీషియల్ వెబ్సైట్ ఉంది, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ tsemset.nic.in వెళ్ళాలి. వెళ్ళి మనం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. జనరల్గా ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది 7 స్టెప్స్ జరుగుతుంది. ఇట్ టేక్స్ 7 స్టెప్స్. మనం ఆ 7 స్టెప్స్ కనుక జాగ్రత్తగా మనం చూస్తే ఒకదాంతో ఒకటి. స్టెప్ నెంబర్ 1 ఏంటంటే ఈ ఫీజు కట్టాలి. ఫస్ట్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ త్రూ ఆన్లైన్. కౌన్సిలింగ్ ప్రాసెస్ జరగటం కోసం గవర్నమెంట్కి మనం ఫీజు కట్టాలి. దట్ ఈస్ నథింగ్ బట్ స్టెప్ నెంబర్ 1. అంటే గవర్నమెంట్ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. అంటే మీరు ఇదివరకు ఎంసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఎలాంటి క్రెడెన్షియల్స్ ఇచ్చేసి లాగిన్ అయ్యారో అవే మళ్ళీ మనం ఇచ్చేసి గవర్నమెంట్ వెబ్సైట్లోకి లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 ఏంటంటే పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్. అది స్టెప్ నెంబర్ 1. తర్వాత స్టెప్ నెంబర్ 2 ఏంటంటే స్లాట్ బుకింగ్. సరే, ఈ స్టెప్స్ ఒక్కొక్కటి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు మీరు చూడండి. స్లాట్ బుకింగ్. నెంబర్ 3 ఏంటంటే అటెండ్ టు సర్టిఫికేట్ వెరిఫికేషన్. యూ మస్ట్ అటెండ్ టు ద హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. స్టెప్ నెంబర్ 4 ఏంటంటే కంప్లీట్ రిజిస్ట్రేషన్. దట్ మీన్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. స్టెప్ నెంబర్ 5 ఏంటంటే వెబ్ ఆప్షన్స్. దిస్ ఈజ్ ద క్రూషియల్ పార్ట్. స్టెప్ నెంబర్ 5 అనేది చాలా క్రూషియల్ పార్ట్, వెబ్ ఆప్షన్స్ ఇవ్వటం. స్టెప్ నెంబర్ 6 ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత, అంటే ఏ కాలేజీలో ఏ గ్రూప్కి మీరు ఆప్షన్స్ ఇస్తారు, ఇచ్చిన తర్వాత మీరు ప్రింటెడ్ ఆప్షన్స్ అంటే మరి వెబ్ ఆప్షన్స్ మీరు ఏం చేయాలంటే సేవ్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 7 అంటే లాగౌట్. లాగిన్ అయిన తర్వాత లాగౌట్ చేయాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ 7 స్టెప్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ 7 స్టెప్స్ వన్ బై వన్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే tsemset.nic.in వెబ్సైట్లో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ జరగడానికి ఆన్లైన్ పేమెంట్ చేయాలి. అది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 600 రూపీస్, అదర్స్కి అయితే 1200 రూపీస్ కట్టాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే స్లాట్ బుక్ చేయాలి. అసలు ఈ స్లాట్ బుక్ చేయటం అంటే ఏంటి అంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోవటం. అపాయింట్మెంట్ అంటే అర్థం ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హెల్ప్ లైన్ సెంటర్లు ఇస్తుంది, కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఇస్తుంది. ఆ గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి మీరు వెళ్ళి మీరు ఏం చేయాలంటే, అంటే మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖమ్మంలో ఉంటే ఖమ్మం దగ్గరలో, సత్తుపల్లి అలాంటి ఏరియాల్లో కొన్ని మీ ఇంటికి దగ్గరలో ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో ఆ గవర్నమెంట్ కాలేజెస్ లిస్టు గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. మీకు దగ్గరలో ఉన్న కాలేజీని సెలెక్ట్ చేసుకొని మీరు ఏం చేయాలంటే మీ సర్టిఫికెట్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి మీరు ఏం చేయాలంటే వెరిఫికేషన్ చేసుకోవాలి. అక్కడ ఒక వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ ఏం చేస్తుంటే మీ సర్టిఫికెట్స్ని వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసి మీకు ఏం చేస్తాడంటే దే గివ్ ఆర్ఓసి సర్టిఫికెట్. ఆర్ఓసి సర్టిఫికెట్ అంటే ఏంటంటే మీ సర్టిఫికెట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, చెక్ లిస్ట్ ఉంటుంది. ఎస్, టీసీ వచ్చింది, ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చింది, 10th మెమో వచ్చింది, ఇలా ఒక చెక్ లిస్ట్ అన్నీ చెక్ చేసేసి మీకు ఏం చేస్తుంటే ఒక ఆర్ఓసి సర్టిఫికేట్ ఇస్తాం. అయితే ఈ ఆర్ఓసి సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత మీ మొబైల్కి, అదే మీ మెయిల్ ఐడి, మీ మొబైల్కి మీకు ఏం చేస్తుంటే ఒక లాగిన్, అదే దాని ఏమంటారంటే
యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ మీకు ఇచ్చేస్తుంది. ఒక సర్టిఫికేట్ మీద ఎప్పుడైతే వెరిఫికేషన్ ఆఫీసర్ సంతకం పెట్టగానే వెంటనే లాగిన్ ఐడి తర్వాత పాస్వర్డ్ మీకు ఇచ్చేస్తుంది. ఇచ్చేసిన తర్వాత మీరేం చేయాలంటే మళ్ళీ tsmset.nic.inలోకి లాగిన్ అయ్యి మీ యూజర్ ఐడి పాస్వర్డ్తోనే లాగిన్ అయ్యి మీరేం చేయాలంటే ఒక కొత్త పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ ఏం చేయాలంటే జనరేట్ చేసుకోవాలి. ఇలా న్యూ పాస్వర్డ్ని మీరు జనరేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంచాలి, ఎవరికి చెప్పకూడదు. సో ఈ విధంగా న్యూ పాస్వర్డ్ని మీరు జనరేట్ చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఇదంతా కూడా మీరు ఏం చేయాలంటే ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఒక పేపర్ మీద రాసుకొని జాగ్రత్తగా ఫాలో కావాలి. ఏమాత్రం కనుక మనం పొరపాటు చేసినా కూడా మన కాలేజీ తారుమారు అయిపోతుంది. ఈ విధంగా లాగిన్ కాగానే మీకు అన్నీ కూడా కాలేజీ లిస్ట్ కనపడుతుంది. కాలేజీ లిస్టు తర్వాత కాలేజీలో ఉండే కోర్సుల లిస్టు ఇవన్నీ మనకి అక్కడ ప్రత్యక్షంగా కనపడుతుంది. మీకు కనిపించిన ఆ కాలేజెస్లో మీరు ఏం చేయాలంటే ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. దాదాపుగా 100కు పైగా ఆప్షన్లు ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కాలేజీ కనపడింది, ఆ కాలేజీ కోడ్ తర్వాత అవన్నీ చూసుకొని ఆ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ తర్వాత ఈసీఈ తర్వాత మెకానికల్ తర్వాత ట్రిపుల్ ఇట్లా అన్ని ఆప్షన్స్ ఇచ్చుకుంటూ రావాలి. దాదాపు 100 పైన మీకు ఆప్షన్స్ ఇవ్వాలి. ఇలా వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే వాటిని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. సేవ్ చేసుకుని ఏం చేయాలి. సో ఇది మనకి కంప్లీట్ ప్రాసెస్. మీరు ఎప్పుడైతే ఈ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళారో అక్కడ కొంతమంది టెంట్లు వేసుకొని కూర్చుంటారు, వేరే కాలేజీ వాళ్ళు మేము హెల్ప్ చేస్తాం, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ చెప్పండి, మేము హెల్ప్ చేస్తాం, మీ వెబ్ ఆప్షన్లు పెడతా ఉంటారు. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ వెబ్ ఆప్షన్స్ వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, పెట్టమని. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఎవరికి చెప్పకూడదు. వాళ్ళు కనుక చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కాలేజీ వచ్చే విధంగా మీకు ఆప్షన్స్ పెడతారు. కాబట్టి ఈ విధంగా మరి మోసపోవద్దు, ఎవరి హెల్ప్ తీసుకోవద్దు. మీరు జాగ్రత్తగా మీ అంతటా మీరే జాగ్రత్తగా దాన్ని సెట్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్. ఇది టోటల్గా కౌన్సిలింగ్లో జరిగే మొత్తం ప్రాసెస్, టోటల్ ప్రాసెస్. సో కాబట్టి టోటల్ ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఏంటి, మొత్తం అన్ని స్టెప్ అంటే ఒక 7 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ కావాలి. ఆ అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, tsmset.nic.in. తర్వాత ఏం చేయాలి, మనం కౌన్సిలింగ్ ఫీజు పే చేయాలి త్రూ ఆన్లైన్. తెలుసుగా మీకు, ఎస్సీ ఎస్టీ అయితే 600, పీడబ్ల్యూడి వాళ్ళకు కూడా 600, ఓసీ వాళ్ళకైతే వేరే అదర్స్కి అయితే 1200 ఫీజు పే చేయాలి. సో ఇలా పే చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే ఏ రోజు ఏ టైంన ఏ కాలేజీలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబోతున్నారు, అదే స్లాట్ బుకింగ్. కరెక్ట్గా అదే రోజు అదే టైం అదే కాలేజీలో మీరు ఏం చేయాలంటే సర్టిఫికేట్స్ని వెరిఫై చేయాలి. అక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ వెరిఫికేషన్ ఆఫీసర్ మీ సర్టిఫికేట్స్ అన్నింటినీ వెరిఫై చేసిన తర్వాత ఒక ఆర్ఓసి సర్టిఫికేట్ ఇస్తాడు. ఆర్ఓసి సర్టిఫికేట్ అంటే ఏం లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయని సర్టిఫికేషన్ చేస్తాడు. తర్వాత వెంటనే మీ మెయిల్ ఐడికి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరేం చేయాలంటే మళ్ళీ లాగిన్ కావాలి. లాగిన్ అయ్యి న్యూ పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవాలి. న్యూ పాస్వర్డ్ని జనరేట్ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగేంత కాలం కూడా మీ మొబైల్ మీ దగ్గరలో ఉండాలి. తర్వాత మళ్ళీ లాగిన్ కావాలి. లాగిన్ కాగానే ఆటోమేటిక్గా మొత్తం అన్ని కాలేజెస్ మీకు డిస్ప్లే అవుతాయి. ఆ కాలేజీ కోడ్స్ ఏంటి, ఆ కాలేజీలో ఉన్న కోర్సెస్ అవన్నీ జాగ్రత్తగా మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. మీరు ఒక 100 పైగా 200 పైగా ఆప్షన్స్ ఇచ్చుకుంటూ పోండి. ఇచ్చుకుంటూ పోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ని మీరు ఏం చేయాలంటే సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసుకొని లాగౌట్ కావాలి. ఒకవేళ మీకు ఫస్ట్ పేజ్లో కనుక మీకు అనుకున్న సీట్ రాలేదనుకోండి, సెకండ్ ఫేజ్ ఉంటుంది. సెకండ్ ఫేజ్కి పోయేటప్పుడు మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం ఏం లేదు. ఆ సెకండ్ ఫేజ్కి రాలేదంటే థర్డ్ ఫేజ్ కూడా పోవచ్చు. సో ఈ విధంగా మనకి ఏంటంటే మొత్తం 3 ఫేజుల్లో జరుగుతుంది కౌన్సిలింగ్ ఇది. కాబట్టి
ఎప్పుడైనా సరే మనం వెబ్ ఆప్షన్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎవరి యొక్క హెల్ప్ తీసుకోకూడదు. అక్కడ మీరంతకు మీరు జాగ్రత్తగా సెట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ఇక మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏం సర్టిఫికేట్ కావాలి ఏంటి అనేది అది ఇంకొక వీడియో ఉంటుంది. ఆ వీడియోని నెక్స్ట్ వీడియోని చెప్తాను. ఇది మనకి ప్రాథమికంగా జరిగే ప్రాసెస్.